తెలంగాణ ప్రజలకు నమస్కారం. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు ఎవరు తిన్నారు, ఎక్కడ తిన్నారో దొంగలు దొరికిండ్రు. మొన్నటి దినాన ధర్నా చౌక్లో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ జరిగిన ధర్నా అప్పుడే పాల్గొని బాజాప్తా చెప్పిన ఈ పైసలు బడ్జెట్ అనేది ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం పొందుతుంది. ఇక్కడికి వెళ్ళి గవర్నర్కి వెళ్తుంది, గవర్నర్కి వెళ్ళి సంతకం అవుతుంది, అక్కడికి వెళ్ళి మీకు కేంద్రం ఉన్న ఆడిటర్ కంట్రోలర్ దాకా ఇది పోతుంది. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి పైసా ప్రతి లెక్క ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వ పరంగా జరిగినప్పుడు. ఈ విధంగానే ఈ 13,000 మంది టోటల్గా 2024 నుండి ఇప్పటి వరకు 14,000 మంది రిటైర్మెంట్ అయితే 1,000 మందికి కోట్ల ద్వారానో ఇతర ద్వారానో 1,000 మందికి రిటైర్మెంట్ బకాయిలు వచ్చినాయి. కానీ ఇంకా 13,000 మందికి రావాలి. వీళ్ళందరికీ రాజ్యాంగబద్ధమైన భద్రత ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు. ఎందుకంటే వీళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కానీ లేకుంటే అలా సంబంధించిన గ్రూప్స్ ఎగ్జామ్స్లో కానీ రాసి వీళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళది ఒక సర్వీస్ బుక్ మెయింటైన్ అవుతుంది. ఆ బుక్లో వీళ్ళు ప్రతి పైసా వీళ్ళది ఉంటుంది. ఈ విధంగా ఈ 13,000 మంది కూడా డబ్బులు వాళ్ళందరికీ వచ్చినాయి. దీనిపైన ఇగో ఇది డాక్యుమెంట్. ఇది వాళ్ళ పైసలు, తెలంగాణ పైసలు, ఉద్యోగుల పైసలు అన్నీ వచ్చినాయని చెప్పడానికి డాక్యుమెంట్. డాక్యుమెంట్ ఏంది? ఆడిట్ అండ్ ఫైనాన్స్ సమ్మరీ ఆఫ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఫ్రమ్ 2022 to 2023 and 2024 to 2025 బడ్జెట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ అకౌంట్. ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్కి వెళ్ళి తీసినటువంటి డాక్యుమెంట్. ఇది 101 దొంగలు దొరికిపోయిన దొంగలు పోయి సెక్రటరీనే ఉన్నారు. ఈ పైసలు వచ్చకపోయిన దొంగలు సెక్రటరీ ఉన్నారు. ఆ దొంగ ఎవరో కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. వీళ్ళిద్దరు గజ దొంగలు. ఇక ఇవన్నీ ఇప్పుడు నేను బడ్జెట్ చూపెడుతున్నది ఇక్కడ. ఇది ఇక్కడ చూడండి 2023-24 2023-24 ఇక్కడ దగ్గర ఉంటుంది చూడండి. ఇక్కడ పెన్షన్స్ అండ్ మిస్‌లేనియస్ జనరల్ సర్వీసెస్. ఇక ఇక్కడ పెన్షన్స్ అండ్ అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పటికెళ్ళి ఎంత ఇచ్చిండు? 2022-23కు 15,816 కోట్లు ఇచ్చిండు. 2023-24కి ఎంత ఇచ్చిండు? 13,024 కోట్లు ఇచ్చిండు. 2023-24కి ఎక్కువ ఎందుకు ఇచ్చిండు? ఎంత ఇచ్చిండ్రు? 16,841 కోట్లు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అన్నట్టు? ఇక్కడ 13,000 కోట్లు, ఇక్కడ 15,000 కోట్లు. 2023-24 వచ్చేటప్పుడు 16,841.39.03 ఇన్ని కోట్లు ఎందుకు ఇచ్చిందనంటే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు 3 సంవత్సరాలు పెరిగింది. ఆ 3 సంవత్సరాలు పెరిగిన వాళ్ళు ఎక్కువ శాతం రిటైర్ అయిన వాళ్ళు ఎప్పుడు? ఈ 2023-24 రిటైర్ అయ్యారు. కాబట్టి ఇంకొక 3,000 కోట్లు అదనంగా పెంచి ఇక్కడ బడ్జెట్లో ఎలాకేషన్ చేశారు. ఇది నా డాక్యుమెంట్ కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ డాక్యుమెంటు. అంటే దీనికి క్రమబద్ధీకరణ కల్పించింది ఎవరు? ఫైనాన్స్ డిపార్ట్మెంటు. దీనికి బాధ్యులు ఎవరు? ఇక్కడికే నేను గవర్నర్ దగ్గర పోయినా, మళ్ళీ ఇక 3వ ఇలా మళ్ళీ పిటిషన్ ఇచ్చిన. ఇక్కడికి వెళ్ళి ఇంకెవరికి ఇచ్చినా వీళ్ళని ఎవరిని వదిలేదే లేదు. ఇక పైసా దొంగలు దొరికిపోయారు. నా దగ్గర డాక్యుమెంట్ లేనంత వరకు క్లోజ్గా మాట్లాడినా తర్వాత చెప్తా. ఇగో ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కి ఇచ్చిన. అంటే ఎవరు? సందీప్ కుమార్ సుల్తానియా. ఈయన బిడ్డ పెళ్లికి పైసలు లేక వీళ్ళని అడుక్కొని బిడ్డ పెళ్లి చేసిండు. ఇగో ఈయన సందీప్ కుమార్ సుల్తానియా. ఇంకా ఎవరికి ఇచ్చిన? చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన. ఏది? గ్రీన్ విల్లా మన ఇగో ఇక్కడ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈయన కూడా మొత్తం లెక్కలతో సహా ఇచ్చిన. డాక్యుమెంటేషన్ పెట్టి మరి ఇచ్చిన. ఈ డాక్యుమెంట్ పెట్టి డబ్బులు కంట్రోల్ అయిన ఆడిటర్కి వెళ్ళి డబ్బు వచ్చింది. ఈ డబ్బు మీరు దొంగతనం చేసిండ్రు, తప్పుగా ఈ డబ్బు అంతా వాడినరు. ఈ డబ్బు ప్రతి నయా పైసా ఈరోజు వీళ్లకు రిటైర్మెంట్ వ్యక్తులకు అయినటువంటి వాళ్ళ చాట కాకుండా ఈరోజు ఇళ్లలో ఉండి ఇక మిగతా జీవితం వాళ్ళు చేసుకున్న అప్పులు కానీ ఇల్లు కట్టుకోగానే వీళ్ళ దగ్గర దాచిపెట్టుకున్న పైసలు మొత్తం ఈరోజు మీరు దొబ్బేసిన పైసలు వీళ్ళ పైసలు అవి. ఇగో ఇది ఆ డాక్యుమెంట్. ఈరోజు కేంద్ర ఆడిటర్ అండ్ కంట్రోలర్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఇక దీనికి మించిన బ్రహ్మాస్త్రం, దీనికి మించిన డాక్యుమెంట్ లేనేలేదు. ఇంత బాజాప్తా శాంక్షన్ అయిన రిటైర్మెంట్ శాంక్షన్ అయిన పైసలు ఈరోజు మీరు దొంగల లెక్క తినేసి మేఘా కృష్ణారెడ్డి గారి జేబులకు, మై హోమ్స్ రామేశ్వర, మన ఇప్పుడు ఇది రాఘవ కన్స్ట్రక్షన్స్, రిత్విక్ కన్స్ట్రక్షన్స్, ఇంకో సీఎం రమేష్ది, వీళ్ళందరి బొందకు కొట్టడానికి ఈరోజు తెలంగాణ గొంతులుగా వస్తారా? మీరు తెలంగాణ గొంతులుగా వస్తారా? వీళ్ళ శాంక్షన్ అయిన పైసలు ఈరోజు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మీరు వేరేళ్ళకి ఏ విధంగా దారి మళ్ళిస్తారు? ఏ ధైర్యంతో మీరు దారి మళ్ళించారు ఇంత పెద్ద డాక్యుమెంట్ ఉన్నాక? కాబట్టి ఇది దిన్ దహాడే మాఫియా. ఇది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు సెక్రటరీలో కూర్చోడు, మనం అనుకుంటాం ఇలా పోతారని. ఇక్కడ కమాండ్ కంట్రోల్లో కూర్చుంటాడు. కమాండ్ కంట్రోల్ ఎక్కడ?
ఏది సిటీ హైదరాబాద్ కమిషనర్ డీజీపీ వాళ్ళు ఏముండరు. ఇలా సెక్రటరియట్ ఎవరు? కేసీఆర్ అయ్యే సొమ్ము కాదు ఇది, రేవంత్ రెడ్డి అయ్యే సొమ్ము కాదు ఇది. తెలంగాణ ప్రజల పైసలతో కట్టినటువంటి సెక్రటరియట్లా ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూర్చోరు, ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరు. ముఖ్యమంత్రి ఇక్కడ మొత్తం ప్రైవేట్ దండాలు చేయడానికి ఈరోజు అక్కడ కూర్చొని, లేకుంటే ఇంటికాడ కూర్చుంటారు, లేకుంటే కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఈరోజు వ్యవహారం నడిపే పరిస్థితి వచ్చింది. దేనికోసం ఇటువంటి లంగా దొంగ పనులు చేయడానికి, 420 గాలను కలవనికి. ఈరోజు ఒక యాంటీ కరప్షన్ బ్యూరో అంబాసిడర్ ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటారనేది ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు ఇంత పెద్ద దొంగను ఇప్పుడు ఐబొమ్మ రవి అనేటోడు ఇంతకంటే పెద్ద దొంగతనం చేసిందా? 13,000 మంది రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ కుటుంబాల మొత్తం డబ్బు గుంజుకొని దారి మళ్లించిన దొంగల కంటే ఈరోజు ఐబొమ్మ రవి అనేటోడు పెద్ద దొంగన? ఇలా వీళ్ళ మించిన పెద్ద దొంగన? వీళ్ళ మించిన గజ దొంగన? ఒకడేమో ఇండ్లు కమిషన్లు తీసుకుంటాడు, ఇంకోడేమో బిడ్డల పిల్లల కమిషన్. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ చిట్టాలు, ముందు తోవేటి చాలా ఉన్నాయి. ఈరోజు ఇంత రెడ్ హ్యాండ్గా నిసిగ్గుగా దొరికిపోయినాక ఇక ఏడున్నది మీరు తప్పించుకునే ఛాన్స్ ఏడున్నది? అందుకనే నేను గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేసిన మారికి, గవర్నర్ గారు ఇవాళ కేటీఆర్ గారిని అరేంజ్ ఏదో డాక్యుమెంట్ అన్ని చూడనికి ఉంటుంది. మరి రిటైర్మెంట్ కాగితం ఇవాళకి ఎందుకు చూస్తలేరు గవర్నర్ గారు? మీరు ఎందుకు ఈరోజు ఫ్యాక్చర్ రిపోర్ట్ మీరు ఎందుకు పంపుతలేరు? ఇక బడ్జెట్ శాంక్షన్ అయిన ఈరోజు గవర్నర్ గారికి పాపమైన చేతన అవుతలేదు ఎందుకో, ప్రభుత్వం వాళ్ళు పంపుతున్నారో ఏందో, వచ్చిన దాటికి దేనికైనా సంతకాలు పెడితే వారికే సంతకాలు పంపుతున్నారో ఏందో. మరి ఇవన్నిటికీ ఈరోజు ఇంత 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 పెద్ద అక్షరాలు బరాబర్ ఉన్నాయి. 16,842 కోట్లు 24వ సంవత్సరం శాంక్షన్ అయినాయి. ఈ సంవత్సరము 11,685 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం శాంక్షన్ అయింది. వాళ్ళకి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వకుండా అవి మొత్తం ఈరోజు వీళ్ళు దొబ్బుక తిని వీళ్ళు ఈరోజు వీళ్ళ ఇళ్లపైన ఏది ఐటీ దారులు అయితే ఈడీ దారులు అయితే అన్ని పైసలు వీళ్ళ దగ్గర పెట్టుకుంటా. బట్టి విక్రమార్క కానీ మీకు సిగ్గులేదా? మీకు ఈ పైసలు దారి మళ్లించడానికి 40 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు చెమటోడ్చి వాళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి రిటైర్ అయిన పైసలు వాళ్ళకి ఇచ్చి పంపకుండా ఈరోజు దొబ్బేనికి మీకు సిగ్గు అనిపిస్తలేదా? వీటి కోసం కమిషన్లు తీసుకొని పైసలు ఇస్తుందని చెప్తానే మీకు సిగ్గు అనిపిస్తలేదా? మీకు వాళ్ళ డబ్బులు ఏ విధంగా వాడుకుంటారు మీరు? దేనికి దానికి ఉన్నాక మీకు డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు లేవు. అరే దివాళా తీసిన ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఇది? ఈరోజు దీన్ని ఆత్మగౌరవం తెలంగాణ అంటారు, స్వయం పాలన తెలంగాణ అంటారు. ధనిక రాష్ట్రం అంటే సిగ్గుండాలే మీకు. ఈరోజు బిచ్చగాళ్ళ తెలంగాణను చేసిండ్రు, అడకతిన తెలంగాణను చేసిండ్రు మీరు. ఈరోజు బెగ్గర్ తెలంగాణను చేసిండ్రు. లాస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఫైనాన్స్ సెక్రటరీగా పంచాయతీరాజ్ ఉన్న వాళ్ళ బిడ్డ పెళ్ళికి ఐస్ క్రీమ్లు ఇయ్యి, పెరుగులు ఇయ్యి, పెరుగు పచ్చడి, టెంట్లు ఇయ్యి, అన్నమి కూరగాయల శామ్యాలనే బిచ్చం అడుకున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు. ఇది అసలు ఐఏఎస్ ఆఫీసర్ అడుక్కున్నప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంది? ఈరోజు వైట్ కాలర్ బెగ్గర్స్ మొదలైనరు, ఇక్కడ చీటర్స్ మొదలైనరు. రిటైర్మెంట్ అయిన పైసలు తినడానికి మీకు సిగ్గెట్టలేదు మీకు? ఈరోజు సెక్రటరియట్ సాక్షిగా నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, సిగ్గు అనిపిస్తలేదా మీకు? అమరవీర స్తూపం సాక్షిగా అడుగుతున్నా, అక్కడనే అమరవీర స్తూపం ఉంది కేసీఆర్ గారు, దాని సాక్షిగా అడుగుతున్నా. రిటైర్మెంట్ మిలియన్ మార్చిన పాల్గొనలేదా వీళ్ళు? తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా వీళ్ళు? త్యాగం చేయలేదా? సకల జనుల సమ్మెతో పాల్గొనలేదా వీళ్ళు? తెచ్చిన తెలంగాణలో ఈరోజు పొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వారు రిటైర్మెంట్ అయితే వాళ్ళ పైసలు ఇవ్వకుండా ఈరోజు 26 మంది చచ్చిపోయింది. సావులో బాధ్యులు ఎవరు? నువ్వే బాధ్యుని రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క నువ్వు బాధ్యుని 26 మంది మరణాలకు. 26 మంది చచ్చిపోవడానికి మీరు బాధ్యులు. మీ మీద మర్డర్ కేసులు మీ మీద పెట్టాలి, మిమ్మల్ని జైల్లోకి పంపాలి మీరు. ఇంకా ఎంతమంది సావాలని చూస్తున్నారు? ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు? ఇంకా ఎంతమంది అప్పుల బాధలు పడిసాక ఇంట్లో వెళ్ళిపోయినరు? ఎంతమంది పక్షవాతం వచ్చి ఇళ్ళల్లో పడినారు? ఎంతమంది బైపాస్ సర్జరీ ఇళ్ళల్లో పడినారు? ఈరోజు వైద్యానికి వాళ్ళు జేబులోకి వెళ్ళక హెల్త్ కార్డులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కరు. ఈ పైసలని వాళ్ళు వృద్ధాప్యంలా ప్రశాంతంగా జీవించే జీవితం లేకుంటే ఈరోజు మీరు చేసేది మీరు దొంగలు. ఎంత తింటారా మీరు? మీ కుటుంబం ఎంత? ఆ కుటుంబంలో ఎంతమంది తింటారు? ఎన్ని వేల కోట్లు కావాలి? ఎన్ని లక్షల కోట్లు కావాలి? మీరు మనుషుల లెక్క ఆలోచిస్తుండ్రా? రాక్షసుల లెక్క ఎందుకు ఆలోచిస్తుండ్రు? రాక్షసు కూడా ఒక మనిషిని 2 మనుషులను తిని ఊకుంటాయి. మీరు ఎంతమంది మనుషుల సొమ్ము తింటారు మీరు? ఈరోజు రెడ్ హ్యాండ్ దొరికిపోయింది. ఏం చెప్తావు బట్టి దీని మీద సమాధానం? నువ్వు రామకృష్ణరావు చీఫ్ సెక్రటరీ నువ్వు ఏం చెప్తావు దీని మీద సమాధానం? సందీప్ కుమార్ సుల్తాని ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సమాధానం చెప్తారు? వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని ఈ డబ్బులు దొబ్బేయలేదా? ఇది కాదా డాక్యుమెంట్? ఆడిటర్ కంట్రోలర్కి వెళ్ళి వచ్చిన డాక్యుమెంట్ కాదా ఇది? కాబట్టి ఈరోజు వీళ్ళు మేము బాగుండాలి, మా రాఘవ సంఘ కన్స్ట్రక్షన్స్ బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలి, మా మేఘా కృష్ణారెడ్డి బాగుండాలి, మా సీఎం రమేష్ బాగుండాలి,
తెలంగాణలో 4 కోట్ల మంది చచ్చిపోయినా పర్వాలేదు, వాడు ఏమైపోయినా పర్వాలేదు, మాకు మేం బాగుండాలి అంత స్వార్థంతోనే ఆలోచిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మేము దీన్ని న్యాయపరంగా సవాల్ చేస్తాం. వీళ్ళు దొంగలిక్కలు ఉన్నారు, ఈ దొంగలు తిన్నారు. ఆ దొంగలలో ప్రధానంగా 4 గజ దొంగలు. ఈ 4 గజ దొంగలు ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన పైసలు దొబ్బుగా తిన్నారు, కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు తీసుకొని తిన్నారు. మీరు ఇంతకు మించిన సాక్ష్యం మీకేం కావాలి? ఆ 4 దొంగల పేర్లు చెప్పిన రేవంత్ రెడ్డి నంబర్ 1 దొంగ, నంబర్ 2 ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం అనేటువంటి ఇంకో దొంగ, 3వ దొంగ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బెగ్గర్ గాడాడు, 4వవాడు సందీప్ కుమార్ సుల్తా. ఈ 4 బెగ్గర్లు కలిసి ఈ రిటైర్మెంట్ అయిన పైసలు దాలి మళ్లించడం దొబ్బుగా తిన్నారు. ఖచ్చితంగా దీనిపైన పోరాటం ఉంటుంది. ప్రతి నయా పైసా వసూలు చేసేదాకా మా ఉద్యమం ఉంటుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.